ఎన్నికలు చేరువైపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటయ్యా అంటే, జగన్కి మైనారిటీ పక్షపాతి, ముస్లిం పక్షపాతి, క్రిస్టియన్ పక్షపాతి, కాబట్టి అతను ఓటు వేయొద్దని స్వామీజీల దగ్గర నుంచి హిందూ మతాన్ని అభిమానించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని అభిమానించేవాళ్ళు అనేక మంది ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి అటుకు వెళ్ళాలన్నది ప్రయత్నం. కానీ ఇక్కడ సీన్ చూస్తే అంతకంటే ఎక్కువ మైనార్టీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానంటున్నారు ఇటు పక్కన చంద్రబాబు నాయుడు. అట్లాగే వాళ్ళకి ఏకంగా హజ్ భవన్లు జిల్లాకు ఒకటి కడతానంటున్నారు. మరొక వైపున వాళ్ళకి సంబంధించి ఏది ఫండింగ్ పెంచుతానంటున్నారు ఇమాములకి, వీళ్ళందరికీ. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు కూడా పెడతామంటున్నారు. ఇట్లాంటి దశలో మైనార్టీలో మళ్ళీ చీలికి వచ్చి తెలుగుదేశం వైపుకి వెళ్లకుండా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటన చేసుకొచ్చారు. 4% రిజర్వేషన్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, అట్లాగే ఎన్ఆర్సీ, ఇట్లాంటి వాటి మీద వ్యతిరేకించేది మేమే, తిప్పికొట్టేది మేమే, ఇవన్నిటినీ నెత్తిన పెట్టుకునేటటువంటి తెలుగుదేశం పార్టీతో అంటకాగద్దు అంటూ పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి.